నీకు ఎలా అనిపిస్తదమ్మా? అంటే ఆడపిల్ల అయ్యుండి ఇంటికి ఒక మంచి వెలుగునిచ్చి ఎక్కడ కూడా పేరు పడగొట్టకుండా నిలబెట్టినందుకు. ఆ వేళ బిడ్డ కాదు తమ్ముడు, నా కొడుకు తెలుసా? అమ్మా నాకు ఒక కొడుకు పుట్టింది అనుకుని నేను ఎప్పుడు కూడా దిగజారిపోయే మాటలు అన్ని ఎంతమంది అన్నా కూడా అవన్నీ పట్టించుకోలేదు. నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, మంచిగా పెద్ద అందరిలాగా ఉంచాలి, అది ఒక్కటే. నేను కూతురులాగా పెంచలేదు, ఒక కొడుకు, నా ఇంటికి పెద్ద కొడుకు. అంతే కదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసి ఎంతో మంది ఎన్నో అర్థం చేసుకుంటున్నారు. కష్టం అంటే ఏంటి, మనం ఏ దానికి బాధపడుతున్నాము, తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, ఇవన్నీ మీ అమ్మాయి మాటలలో మాకు కనిపిస్తున్నాయి. మీరు మంచిగా పెంచారమ్మా మీ అమ్మాయిని, నిజంగా గర్వంగా ఉండండి. చిన్నప్పటి నుంచి అమ్మకి తెలుసు మా అమ్మ ఎంత కష్టపడ్డది, ఏంది మా బాధలు ఏంది అన్నది అన్ని తెలుసు నా బిడ్డకు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయమ్మా, కానీ కష్టంలో కూడా గెలవడం అనేది మనిషి మనసు ఎలాంటిదో అర్థం తెలుస్తుంది. గెలవాలనే చెప్తుంటే నేను దేనికి కూడా వెనకకు రావద్దు. అమ్మా ఇవాళ ఓడిపోతాం, మళ్ళీ రేపు వస్తుంది మనకు గెలుపు అనేది.